శివ కంఠమనేని హీరోగా రాశి, నందిత శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న సినిమా రాఘవరెడ్డి. స్పేస్ విజన్ నరసింహారెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్ పై సంజీవ్ మేఘోటి దర్శకుడు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 5th రాబోతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. నిర్మాత సి కళ్యాణ్, తుమ్మల ప్రసన్న కుమార్, యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. రాఘవరెడ్డి ఒక టైటిల్, దాంట్లో మల్టీ డైమెన్షన్స్, అంటే రకరకాలు. ఒక యాక్షన్ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, మళ్ళీ ఒక లవ్ స్టోరీ ఉంది, తర్వాత దాంట్లో ఒక మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ ఉంది. అన్నీ అంటే కళ్ళ కలిపి ప్రేక్షకులకి ఏది కావాలనుకుంటే అది. ఒక పక్క నుంచి ఇటు వైఫ్తో ఉంటూ అటు మళ్ళా సైలెంట్గా వాళ్ళని చంపేయటం, వీళ్ళని చంపేయటం, ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్ములాలు. అన్ని కమర్షియల్ ఫార్ములాస్తో చూసుకొని పర్ఫెక్ట్గా శివగారు ప్లాన్ చేశారు. ఆ గులేబకావళి కథ జనవరి 5 డేటు, ఆ డేట్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా గులేబకావళి కథ ఎన్టీ రామారావు ఆశీస్సులు, అందరు ఆశీస్సులతో ఇది అతి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి అందరితో నాకు బంధువుల కన్నా సినిమా బంధువులు ఎక్కువ. సో అలాగా నాకు మా గంట అంకుల్ ఎక్కువ. సో గంట అంకుల్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు మల్టీ స్టార్ అనమాట. ఆయన యాక్ట్ చేయగలరు, యాక్ట్ చేసి చూపించగలరు, రైటర్గా రాయగలరు, పాటలు పాడగలరు, ప్రొడ్యూసర్ కూడా చేయగలడు. సో బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు అనమాట. మనకు ఒక ప్రొడ్యూసర్గా మనకు ఎంత బడ్జెట్లో ఏం కావాలన్నది దాన్ని బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు. సో మా యోగి అన్నకు ప్రతి సినిమాలో వేషాలు ఇస్తున్నారు సార్. మాకు కూడా మీతో జర్నీ చేయాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ జనవరి 5th థియేటర్లో కలుద్దాం. మేము అందరం వస్తున్నాం, మీరు కూడా రావాలి, పెద్ద ప్లస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సి కళ్యాణ్ గారు, నేను కన్నడలో సినిమాలు చేస్తే అక్కడ ల్యాబ్ ఇచ్చేసినప్పుడు సపోర్ట్ చేశారు. జస్ట్ ఫోన్ చేసి ఇది చేసినా కూడా వెంకటేశ్వరరావు గారు అన్నట్టు ఎవరు ఏంటి ఎలాగని అనకుండా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తిత్వం గల పెద్ద మనిషి. సో థ్యాంక్స్ సార్. అండ్ రాఘవరెడ్డి ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. జనవరి 5th ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా పెద్ద ఎన్టీఆర్ గారి సినిమాలాగా మా హీరో శివ కంఠమనేని గారి రాఘవరెడ్డి సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. సక్సెస్ఫుల్ జర్నీ ఈ సంవత్సరంతో నాకు కూడా మొదలవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే జస్ట్ గోడచారి సిరీస్ లాగా తీయొచ్చు. ఇది డిఫరెంట్ కేసులు తీసుకుని డిఫరెంట్గా సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. సో మాకు మొదటి నుంచి సి కళ్యాణ్ గారు, ఇందాక ఆయన చెప్పినట్టు అశోక్ కుమార్ గారు మా ఇంటి పూజారులాగా మాతో కొబ్బరికాయ కొట్టించి గుమ్మడికాయ కొట్టించేదాకా అంటుంటారు. అదేవిధంగా సినిమాని అక్కడొకటి సినిమాని అయితే మేము కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే రిలీజ్ చేసాము. సో అక్కడే నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రోజున మేము గర్వంగా చెప్పుకునేది అంటే మేము సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం. మా ఆఫీస్ నుంచే రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఇది మోర్ దాన్ 200 హాల్స్ మేము ఆఫీస్ నుంచే బుక్ చేసాం. సో ఆయన నేర్పించిన విద్య మాకు ఇట్లా ఇమీడియట్గా మేము కూడా దాన్ని లైన్లోకి తీసుకొచ్చాం. 3వ సినిమా వచ్చేసరికి సొంతంగానే మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మధ్యలో ఒక సినిమా భోజ్పూరి సినిమాలో యాక్ట్ చేశాను, శివాకా సూర్య అని. బయట కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. పర్టికులర్గా ఈ సినిమాకి మొదటి నుంచి కూడా మీరు పాత్రికేయులు రివ్యూస్ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ మా ముందు మాకు బాగా సహకరించారు. మీ అందరి సహకారం ఉండాలి. ఈ జనవరి 5th రిలీజ్ అయ్యే సినిమా మీ అందరి సహకారంతో ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.